రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులేమో కరిగిపోతున్నాయి, ప్రభుత్వ మంత్రుల ఆస్తులేమో పెరిగిపోతున్నాయి. ఇది వాస్తవం అని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి 1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని చెప్తా ఉన్నాడు. సంవత్సరం నుంచి ఎంఓయూల మీద ఎంఓయూలు చేసుకుని వచ్చామని చెప్పని పేర్కొంటా ఉన్నారు. కొత్తగా ఒక్క కార్యాచరణతో అన్న ఒక్క కంపెనీ అన్న ఈ స్థలంలో పెడుతున్నాం అని చెప్పినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో మచ్చుకకు కూడా కానరాటం లేదు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. దీని మొత్తానికి కూడా కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, అప్పులకు సంబంధించిన విషయంలో వ్యవహారం, అసలు కొత్త అప్పు ఇచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఒక పరిస్థితికి కారణమైంది.